హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను మీ సాయి. ఈరోజు మనతో బిఎస్ఎస్ఎఫ్ ఫౌండర్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. వెల్కమ్ టు ఆదాబ్ టీవీ సార్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు సార్? పర్ఫెక్ట్. ఎలా నడుస్తున్నాయి సార్ బిఎస్ఎస్ఎఫ్ పనులు? ప్రస్తుతం ఇప్పుడు ప్రజెంట్గా అయితే అయోధ్యలో శ్రీ మహానారాయణ దివ్యరుద్ర సహిత శతసహస్ర చండీ విశ్వశాంతి మహాయాగం రేపు నవంబర్ 18 నుంచి జనవరి 1 దాకా 45 days 1200 మంది ఋత్వికులు, 1 ఎకరం విస్తీర్ణంలో ఉన్న యాగశాల, 50 హోమగుండాలు, అక్కడ రోజు 2 సహస్ర చండీ హోమాలు జరుగుతాయి. అదేవిధంగా దివ్యరుద్రం అంటే ఎన్నో అతిరుద్రాలకి సమానమైన దివ్యరుద్రం జరుగుతుంది. 14 వెరైటీల పారాయణాలు జరుగుతాయి. రోజు సీతారామ కళ్యాణం జరుగుతుంది. అయోధ్యలో కరసేవపురంలో ఈ యాగశాల ఉంది. అదేవిధంగా ఈ పారాయణలతో పాటు పుత్రకామేష్టి యాగం కూడా ఆ తిథుల్ని బట్టి ఒక 5-6 సార్లు పుత్రకామేష్టి యాగం కూడా చేస్తారు. ఇది ముఖ్యంగా కంచిలోని కామాక్షి అమ్మవారి ప్రధాన పూజారికి అమ్మవారు కల్లో కనబడి ఈ యాగం అయోధ్యలో చేయాలని ఆజ్ఞాపించడం జరిగింది. వారు కంచి స్వామివారు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి స్వామివారి గారి దగ్గర పోయి ఇట్లా ఆదేశం వచ్చిందని అంటే వారు కూడా వాళ్ళ అనుష్ఠాన పరులు, వారికి దీని ప్రాముఖ్యత అర్థమై కంచిపీఠం ద్వారా ఇది చేస్తే బాగుంటుందని వారు ఆజ్ఞాపించటం. అదేవిధంగా రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు కూడా అయోధ్యలో అవుతుంది కాబట్టి వారు కూడా పార్టిసిపేట్ చేయటం. ఈ 2 సంస్థలతో పాటు చిన్మయి సేవా ట్రస్ట్, అది యనమండ్ర వేణుగోపాల శాస్త్రి గారు, విజయనగరం, ఆయన మహామంత్ర ద్రష్ట, అగ్నిహోత్రం లాంటి మనిషి ఆయన ఆధ్వర్యంలో ఈ యాగం జరుగుతుంది. 16 నుంచి ఆ కార్యక్రమం, 18 నుంచి జనవరి 1 దాకా ఆ కార్యక్రమం ఉంది. దాంట్లో భాగంగా బిఎస్ఎస్ఎఫ్ ఈ దేశంలో 18 మందిని కోర్ కమిటీలో తీసుకోవటం జరిగింది. దాంట్లో బిఎస్ఎస్ఎఫ్ నుంచి నన్ను కూడా తీసుకున్నారు. దాంట్లో భాగంగా బిఎస్ఎస్ఎఫ్ వాలంటీర్స్ కానీ వాళ్ళందరూ కానీ అక్కడ సెక్యూరిటీ వాలంటీర్స్ చూడటం, 3000 మంది స్వామీజీలకి దేశవ్యాప్తంగా ఇన్విటేషన్స్ పంపటం, అదేవిధంగా 1200 మంది ఋత్వికులకి ఇక్కడి నుంచి టికెటింగ్ చేయటము, అక్కడ అకామిడేషన్ పెట్టడం, వాళ్ళ భోజన వ్యవస్థ సపరేట్గా ఏర్పాటు చేయటం, రోజు 15,000 మందికి అక్కడ అన్నదానం చేయటం, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ ఈ 18 మందిలో ఈ కొన్ని బాధ్యతలు నాకు అప్పచెప్పారు, కొన్ని బాధ్యతలు మిగతా వారికి అప్పచెప్పారు. అట్లనే సిటీలో ఉన్న ప్రముఖమైన వ్యక్తుల్ని కలిసి ఆ ఇన్విటేషన్ ఇచ్చి వారిని కూడా ఇన్వైట్ చేయటం, ఈ కార్యక్రమాలు ప్రస్తుతం బిఎస్ఎస్ఎఫ్ నుంచి జరుగుతున్నాయి. ఓకే సార్. సార్ అసలు అంటే చాలాసార్లు చెప్పే ఉంటారు మా ప్రేక్షకుల కోసం, దేనికి అసలు మీరు బిఎస్ఎస్ఎఫ్ స్టార్ట్ చేశారు? ఏదన్నా ఒక మోటివ్, ఏదైనా ట్రిగ్గర్ పాయింట్ ఉందా మీకు? ఇది ఇందుకోసం స్టార్ట్ చేయాలనిపించిన సంఘటన ఏమైనా జరిగిందా? అంటే సంఘటన అంటూ ఏం లేదు. నేను 1988లో నాకు ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయితే నేను ఫస్ట్ నుంచి నేను ఉద్యోగం చేయాలనే ఆలోచన నాకు ఎప్పుడూ లేదు. నేను వ్యాపారం చేయాలి, కొంచెం ఒడిదుడుకులు ఉన్నా కూడా వ్యాపారంలోనే నిలదొక్కోవాలనే ఆలోచనతో నేను 89లోనే వ్యాపారంలోకి వచ్చాను. నేను కాంట్రాక్టర్గా ఇరిగేషన్ వర్క్స్, కెనాల్స్ అవి నేను స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్గా ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్రలో ఉండేవాడిని. ఆ వర్క్స్ చేస్తున్నప్పుడు సరే చిన్నప్పటి నుంచి మాకు తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కారం, మిత్రులు ఇచ్చిన ప్రోత్సాహం, ఏదైనా చేయాలి సమాజానికి, కొంచెం పొలిటికల్గా కూడా నేను అటాచ్ అయ్యి ఉండేవాడిని. అక్కడ కూడా నేను సర్వీస్తోనే తప్పితే ఏదో నిలబడాలి అది ఆలోచనలు ఎప్పుడు లేవు. ఆ ప్రోద్బలంతోనే చేద్దామనేటప్పుడు కొంతమంది మిత్రులు చెప్పటం, మనకి అన్నం పెట్టే రైతులు, దేశాన్ని సరిహద్దులను కాపాడే సోల్జర్స్, వాళ్ళ గురించి ఏదైనా చేస్తే బాగుంటుంది అనేది అప్పటి నుంచే నా మైండ్లో పడ్డది. అది తర్వాత కొంచెం వ్యాపారంలో నిలదొక్కోగానే 94-95లోనే దాదాపు 18,000 మంది వాలంటీర్స్ అప్పుడే ఉండేవాళ్ళు నాకు. అంటే నా ఫ్రెండ్స్ కానివ్వండి, నా ఫాలోవర్స్ కానివ్వండి. 94లో. ఇప్పుడు ఎంతమంది ఉంటారు సార్ సుమారుగా? ఇప్పుడు దాదాపుగా
యాజ్ ఆన్ ఫిబ్రవరి 2022 1,12,863 మంది ఆ రోజు లెక్కకు వచ్చారు. ఇప్పుడు అది పెరిగి ఉంటుంది. అది తొందరలో మేము ఒక యాప్, ఒక వారం 10 రోజుల్లో మా యాప్ రెడీ అవుతుంది. యాప్ రెడీ అయిన తర్వాత అందరినీ కూడా దాంట్లోకి తీసుకొచ్చి ఆ డేటా అనేది తెలిసే అవకాశం ఉంది. అది దాదాపు 2 లక్షలు టచ్ అయి ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా ఫస్ట్లో పెట్టినప్పుడు నేను కొంచెం ఎన్జిఓస్ మీద స్టడీ చేశాను. అసలు ఎన్జిఓలు ఎందుకు సక్సెస్ అవుతున్నాయి, సక్సెస్ అయిన ఎన్జిఓస్, ఫెయిల్ అయిన ఎన్జిఓలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి. నాకు 3-4 పాయింట్లు ప్రముఖంగా కనబడ్డాయి. వన్ మ్యాన్ షో ఉండటం ఒకటి. అంటే ఆయన ఉన్న రోజులు ఆ ఎన్జిఓ నడుస్తుంది, ఆయనతో పాటు ఆ ఎన్జిఓ కూడా పోతుంది. అందుకని మా దాంట్లో మేము ఆ వన్ మ్యాన్ షో పెట్టలే. మా దాంట్లో ప్రిసైడింగ్ కౌన్సిల్ మెంబర్స్ అని పెట్టాం. అంటే వాళ్ళందరూ కూడా దీనికి ఓనర్స్ కింద లెక్క, పీసీఎంలు అంటాం మేము. వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆ బ్యానర్ పెట్టుకొని ఇది మాదే సంస్థ అని చెప్పి మాట్లాడే స్టేజ్కి తీసుకొచ్చేసరికల్లా మాకు 2 రాష్ట్రాలు దేశవ్యాప్తంగా కూడా మాకు ఎన్జిఓకి నెట్వర్క్ తయారు కావటం జరిగింది. వాళ్ళు రకరకాలుగా ఎన్ని కార్యక్రమాలు ఇండియాలో అయితే నాకు కూడా తెలియదు. వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు. అల్టిమేట్గా మాకు కావాల్సింది ఏంటంటే సమాజానికి సర్వీస్ పోతున్నదా అనేది తప్పితే మేము ఎక్కువ మీడియాలో కనబడము. మాకు మార్కులు పడాల్సింది ఎక్కడ పడాలో అక్కడ పడుతున్నాయి, అది అర్థమవుతున్నది. అందుకని కొంచెం లో ప్రొఫైల్లోనే పనిచేసుకుంటూ వెళ్ళాము. అట్లా వన్ మ్యాన్ షోని బ్రేక్ చేశా అక్కడ నేను. తర్వాత రెండోది డొనేషన్స్ తీసుకుంటే ఏదో కొంతమంది డోనార్స్ ఉండి ఆ డోనార్స్ వాళ్ళు ఆగిపోగానే ఈ వ్యవస్థ ఆగిపోవటం ఇట్లా ఉండేసరికల్లా నేను డొనేషన్స్ అనేది మా దాంట్లో పెట్టలేదు. నేను ఎవరన్నా వాళ్ళంతటా వాళ్ళు వచ్చి ఇస్తే తీసుకుంటాం, కానీ మేము ఎవరిని డొనేషన్స్ అడగం. నేను వ్యాపారం చేశాను, తర్వాత రియల్ ఎస్టేట్ చేశాను. నేను సంపాదించినవి ఉన్నాయి, కొన్ని పిల్లలకి బాధ్యతలు ఏమేమి ఉన్నాయో అవి ఇచ్చేసి మిగతాదంతా సేల్ చేయటం, తర్వాత సమాజానికి ఇవ్వటం. సొసైటీ నుంచి సంపాదించాం, సొసైటీకి ఇస్తున్నాం, నో రిగ్రెట్స్. అట్లనే ఒక కార్పస్ ఫండ్ సంస్థకి పెట్టి ఎవరున్నా లేకపోయినా సంస్థ ఆగకూడదు, ఎవరో ఒకళ్ళు దీన్ని లీడ్ చేయాలనేది ఆ కార్పస్ ఫండ్ ప్లానింగ్లో కూడా ఉన్నాం. నెక్స్ట్ 3-4 ఇయర్స్లో ఆ ప్లానింగ్ కూడా జరుగుతుంది. దాంతో సెకండ్ ఆప్షన్ కూడా మేము బ్రేక్ చేసాం. ఇక మూడోది మేజర్గా నేను అబ్జర్వ్ చేసింది డొనేషన్స్ ఇవి కాకుండా దాదాపు 450 పైన ఎన్జిఓస్ మేము స్టడీ చేసాం. చేసిన తర్వాత రెగ్యులర్గా యాక్టివిటీస్ ఉండాలి. ఏదో నెలకు ఒక వారానికి ఒకటో నెలకు ఒకటో అట్లా కాకుండా రెగ్యులర్గా మనం సమాజానికి టచ్లో ఉండాలనే ఉద్దేశంతో మొదలుపెట్టి ఒకరోజు కూడా బ్రేక్ ఉండదు మాది. మీరు మా స్టేటస్ అవి చూస్తే రోజు ఏదో ఒకటి ఉంటుంది. ఆ సోల్జర్ మేము అప్పుడు ఈ సోల్జర్స్, ఫార్మర్సు, అట్లనే యూత్, ఉమెన్ కానీ మెన్ కానీ, తర్వాత గోమాత, ఈ 4-5 కాన్సెప్ట్స్ ఒక లోగో తయారు చేసుకొని మా సొంతంగా చేస్తూ పోతున్నాం. ఎప్పుడైతే 1,00,000 మంది వాలంటీర్స్ దాటారో ఇక అప్పుడు నా పేరు బసవరాజ్ శ్రీనివాస్ సర్వీస్ ఫ్రంట్ అనేది ఉండేది. ఫస్ట్లో మేము ఎన్జిఓ కూడా రిజిస్టర్ చేయలేదు. 1,00,000 మంది దాటిన తర్వాత ఆలోచిద్దాం అనుకున్నాం. ఇంకోటి వాలంటీర్ నెట్వర్క్ లేకపోవడం వల్ల కూడా కొన్ని ఎన్జిఓలు ఫ్లాప్ అవుతున్నాయి. మేము వాలంటీర్స్ను కూడా చేసుకోగలిగాం. ఈ 3-4 పాయింట్లని మేము బ్రేక్ చేయగలిగాం. చేసి 1,00,000 మంది అయిన తర్వాత ఈ బిఎస్ఎస్ఎఫ్ అనేది బాగా ఫేమస్ అయింది. బసవరాజ్ శ్రీనివాస్ సర్వీస్ ఫ్రంట్ బిఎస్ఎస్ఎఫ్. అయితే ఆ బిఎస్ఎస్ఎఫ్ని డిస్టర్బ్ కాకుండా భారత్ సేవా సహకార ఫోరం అని 2021లో మేము దాన్ని ఎన్జిఓగా రిజిస్టర్ చేసాం. అంతకుముందు 96లో దత్తాత్రేయ గారు కేంద్ర మంత్రి ఉన్నప్పుడు ఆయనే దీన్ని ఇనాగ్రేట్ చేశాడు. మళ్ళీ 21లో కూడా ఆయన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉన్నప్పుడు ఆయనతోనే ఇనాగ్రేషన్ చేయించాం. అట్లనే మాకు సోల్జర్స్, ఫార్మర్స్ కాబట్టి సబ్జెక్టు మా దాంట్లో మ్యాక్సిమం మీకు మేజర్ జనరల్స్, బ్రిగేడియర్స్, ఈవెన్ కమాండర్స్, లెఫ్టినెంట్ మన బ్రిగేడియర్స్, తర్వాత నేవీలో టాప్ పర్సనల్, వీళ్ళందరూ కూడా మాకు అడ్వైజర్స్ ఉన్నారు. డాక్టర్స్ ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు. వాళ్ళందరి గైడెన్స్తోనే ఈ సంస్థ స్మూత్గా రన్ అవుతున్నది. హెల్త్, ఎడ్యుకేషన్లో మేము ఫార్మర్స్ పిల్లలకు కానీ సోల్జర్స్ పిల్లలకు కానీ చేస్తాం. లాస్ట్ టైం ఫార్మర్స్కి విత్తనాలు కూడా ఇచ్చాం. 10,000 మంది రైతులకి ఖరీఫ్లో పత్తి విత్తనాలు ఇచ్చాం. గవర్నమెంట్ ఇచ్చే రేట్ కంటే కూడా ఒక 100 రూపాయలు తక్కువకి. అప్పుడు బ్లాక్లో 1,700, 3,000 అమ్మే రోజులలో మేము గవర్నమెంట్ రేట్ కంటే తక్కువకి ఇవ్వడం జరిగింది.
సరే బిఎస్ఎస్ఎఫ్ అనేది ఒక ఫోర్సు, మాకు ఆ దళారీ వ్యవస్థ దాని నుంచి కొంచెం కన్ఫ్రంటేషన్ కూడా అయింది. మేము ఎవరికి ఇది ఎన్జిఓ అనగానే ఇదేదో ఉట్టి సర్వీస్ చేసే సంస్థ కాదు, అవసరం పడితే సామధాన భేద దండోపాయాలు కామన్ సిటిజన్ని కాపాడటం కోసం లా ఫ్రేమ్వర్క్ లోబడి మేము పనిచేస్తాం. అయితే సార్ నాకు ఇందాక మీరు చెప్తుంటే నాకు ఆశ్చర్యంగా అనిపించింది ఏంటంటే మీడియాలో ప్రచారం లేకుండా ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా 94 టైంలో స్టార్ట్ చేసినప్పుడే దీన్ని దేశవ్యాప్తంగా ఎలా విస్తరించగలిగారు మీరు? అదే చెప్తున్నా నేను, వన్ మ్యాన్ షో లేకపోవటం వల్ల ఏ ఏరియాలో ఆ ఏరియాలో ఒక మనిషి తయారయ్యి వాళ్ళ ద్వారా అక్కడ నెట్వర్క్ తయారైపోయింది. మా బ్యానర్ బిఎస్ఎస్ఎఫ్ది ఉంటుంది, నా ఫోటో కూడా పెడతారు, నేను వద్దని చెప్తాను పెడతారు. ఎవరిది సంస్థ అంటే మాది అని చెప్పుకొని చేయటం వల్ల జరిగింది. అట్లనే నేను బాల స్వయం సేవక్ని, నేను బాల స్వయం సేవకు ఉండి బీజేపీలో నేషనల్ కౌన్సిల్లో కూడా పనిచేశాను నేను. తర్వాత నేను పిఆర్పిలో జాయిన్ అయ్యాను, అక్కడ నేను జనరల్ సెక్రటరీ పొలిట్ బ్యూరోలో ఉన్నా. తర్వాత పిఆర్పీది పోయి కాంగ్రెస్లో మెర్జ్ అయింది, అక్కడ నేను జనరల్ సెక్రటరీగా చేశాను. ఎక్కడ పోయినా ఆర్గనైజేషన్ హెడ్గా చేసి ఆర్గనైజేషన్ గ్రో చేశాను. దాంట్లో నా లైక్ మైండెడ్ ఉండే వాళ్ళందరూ కూడా నా వెంబడి ట్రావెల్ అవుతూ వచ్చారు. ఈ నెట్వర్క్ పెరగటానికి రీజన్ చెప్తున్నాను. తర్వాత నేను టెక్నికల్గా నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా ఇప్పుడు, బట్ నేను సర్వీస్ యాక్టివిటీస్ ఎక్కువ చేస్తుంటాను. ఇప్పుడు ఆ విత్తనాలు పంచింది కూడా నేను మొన్న భువనగిరి పార్లమెంట్ పరిధిలో, నల్గొండ పార్లమెంట్ పరిధిలో చేశాను. ఎంపీ క్యాండిడేట్లకు కూడా తెలియదు నేను అక్కడ చేసిన సంగతి. నేను చెప్పాను, నేను లో ప్రొఫైల్, ఎప్పుడైనా కలిసినప్పుడు చెప్తాం మీ పార్లమెంట్లో చేసాం. దానికి ప్రూఫ్ ఎవరో ఎమ్మెల్యేస్ వాళ్ళు వీళ్ళు ఉంటారు, ఎందుకంటే ఆ కార్యక్రమం అటెండ్ అయిన వాళ్ళు, ఆ మున్సిపల్ చైర్మన్ ఎమ్మెల్యేనో ఎవరు. సో అట్లా ఆ పాజిటివ్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ప్రజల్లో తీసుకొచ్చి మంచి అభ్యర్థులకి సహాయం చేయమని చెప్పి. అప్పట్లో కూడా దాదాపు కరోనా టైంలో మిమ్మల్ని అందరూ మాస్క్ మ్యాన్ అని చెప్పి అంటుండే వాళ్ళు అంట కదా. కరోనా టైంలో డన్, తెలంగాణలో ఎవరు చేయనంత సర్వీస్ చేసాం మేము దాదాపుగా చాలా పనులు చేసాము. 59 లక్షల మాస్కులు పంచాం మేము. ఆ మాస్క్ కూడా అది మీరు 1 year వాడినా పాడు కాకుండా 3 layers 5 layers బట్టతో గుట్టించి కోయంబత్తూరు నుంచి వచ్చేవి మాకు. అవి దాదాపు 15,000 ప్లేసెస్లో పంచాం మేము, మోస్ట్లీ తెలుగు రాష్ట్రాలు. గాంధీ హాస్పిటల్లో కూడా మేము N95 మాస్కులు అవి ఇవ్వటం, వాటర్ డిస్పెన్సర్స్ ఇవ్వటము, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు వాళ్ళకి భోజనాలు పెట్టడము, ఒక 12 lakh doses హోమియోపతి ఇమ్యూనిటీ బూస్టరు ఆర్సెనిక్ ఆల్బమ్ 30 అని ఇచ్చాం, అది చాలా బాగా పనిచేసింది. అట్లా రకరకాలు చేసాం. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నాకు మాస్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అవార్డు ఇవ్వడం, మీడియా వాళ్ళు కూడా ఇచ్చారు, HMTV వాళ్ళు, అట్లనే సెంట్రల్ గవర్నమెంట్ కల్చరల్ మినిస్ట్రీ, తర్వాత ఇక ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, అట్లా రకరకాల రికార్డ్స్ ఏవో అని. దాదాపుగా నేను అవాయిడ్ చేయడానికే ప్రయత్నం చేస్తాను, నేను ఎక్కువ వెళ్ళను. అంటే ఈ PCMలలో ఎవరినో ఒకళ్ళని పంపిస్తాను, ఎందుకంటే అందరూ నాకు సమానమే వాళ్ళు. నేను నెంబర్ 1 వాళ్ళు నెంబర్ 2 లేదు. ఇక ఆ నెంబర్ 1 అనేది ఆ PCM టీం, ఎవరినో ఒకళ్ళని పంపిస్తుంటాను. నాగర్ కర్నూలులో కూడా కార్యక్రమాలు చేసినాం, అప్పుడు కూడా ఎవరినో ఒకళ్ళని పంపించేవాడిని, ఒక్కసారి ఎప్పుడన్నా వెళ్ళేవాడిని. అన్నీ నేను తిరగటం సాధ్యమయ్యే పని కాదు. అట్లా కోవిడ్లో ఎవడన్నా ఎక్స్ట్రాడినరీ Day 1 నుంచి బయటే ఉన్నాం మేము. మా వాలంటీర్స్ కానీ మాకు కానీ ఎవరికి కోవిడ్ రాలేదు, జాగ్రత్తలు తీసుకొని తిరిగాము. అన్ని కోవిడ్ హాస్పిటల్స్ కూడా, కోవిడ్ హాస్పిటల్స్ అన్నీ కూడా నేను విజిట్ చేశాను. అన్ని హాస్పిటల్స్ విజిట్ చేసి వాళ్ళకి N95, వాళ్ళకి ఏది కావాలంటే అది, ఈ ఫేస్ షీల్డ్ మాస్కులు, అట్లా భగవంతుడు ఆశీర్వాదం. ఇది ఒక కొన్ని రోజులు చేసిన తర్వాత కోవిడ్లో నాకు అర్థమైంది ఇది నేను చేసే పని కాదు, ఏదో డివైన్ పవర్ చేస్తున్నది అనేది నేను అనుభవించాను. ఇంకా ధైర్యం వచ్చింది, దాంతో చేయటం జరిగింది. సో సార్, ఇప్పుడు అంటే మీరు ఇందాక చెప్పారు BSSF అనేది ఓన్లీ సేవే కాదు, అవసరమైతే సామధాన భేద దండోపాయాలు కూడా మేము చేస్తామని చెప్తున్నారు. సో ఇంత జర్నీలో చాలా ప్రెజర్స్ వచ్చి ఉండొచ్చు, లేకపోతే ఏమైనా హడ్డిల్స్ వచ్చి ఉండొచ్చు, బెదిరింపులు లాంటివి వచ్చి ఉండొచ్చు, మరి అలాంటివి ఎప్పుడైనా ఫేస్ చేశారా మీరు? అంటే బెదిరింపులు చేసేవాళ్ళు హైదరాబాద్ సికింద్రాబాద్లో నన్ను బెదిరించే వాళ్ళు అయితే ఎవరు లేరు. అంటే బెదిరించడం, నేను తప్పు చేస్తే భయపడాలి. నాకు అన్ని పార్టీ లీడర్స్తోని నాకు పరిచయం ఉంటుంది, మీకు యాంటీ సోషల్ ఎలిమెంట్స్తో పరిచయాలు ఉంటాయి. అంటే నేను ఎవరికైనా మంచిగా చెప్తాను, నేను వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే నేను నిలబడతాను.
నేను ఏదైనా ఒక మనిషిని కాపాడేటప్పుడు నేను ఏం ఫీల్ కాను, ఎంత లో ప్రొఫైల్ కన్నా పోయి అది సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. వినని పరిస్థితి ఉన్నప్పుడు మీరు అన్నట్టు దండోపాయం కూడా ఉపయోగించాల్సి. దానివల్ల నాకు అందరితోని నాకు మిత్రత్వం ఉంది, అందరూ నన్ను లైక్ చేస్తారు, ఆల్ పార్టీ లీడర్స్. నేను ఏ పార్టీలో ఉన్నా అందరూ లైక్ చేస్తారు. సో అన్ని ఎలిమెంట్స్ నాకు దగ్గర. అందుకని నన్ను బెదిరించే స్థాయి ఎవరికి రాలే. ఎందుకంటే నేను తప్పు చేస్తే భయపడతా, తప్పు చేయనప్పుడు ఎవరు చెప్పినా భయపడను, ఎవరిని కేర్ కూడా చేయను. అది వాళ్ళకి తెలుసు, అది లాస్ట్ 35 years నుంచి. అందుకని ఆ ఇబ్బంది ఎప్పుడు రాలేదు, నన్ను బెదిరించడం ప్రెషర్స్ ఏం రాలేదు. ఎందుకంటే నేను ఈ పనులు చేసేటప్పుడు వాళ్ళందరినీ ఉపయోగించుకుంటుంటా. ఇప్పుడు నేనంటే నేను చేయను, దండోపాయం అంటే నేను చేయను. మీరు అక్కడ ఉన్నారు, మీరు ఎమ్మెల్యే, వాడు తప్పు చేస్తున్నాడు, వాడి సంగతి ఏంటో చూడండి అంటే ఆయనే చూస్తాడు. సో అందుకని నాకు అది పెద్ద ఇబ్బంది కాలేదు. ఓకే సార్. అయితే ఈ మధ్య కాలంలో మనం బాగా చూస్తున్నాం తెలంగాణలో, పర్టికులర్గా హిందూ దేవాలయాలపై దాడులు కానీ, హిందువులపై దాడులు కానీ ఇవి ఎక్కువైపోతున్నాయి. మీరు చూస్తున్నారు, చాలా రోజుల నుంచి చెప్పడం చూస్తున్నారు. ఎందుకు ఈ కారణం ఏమై ఉండొచ్చు అంటారు? ఇది ఇప్పుడు నాకు దీని వెనకేదో పొలిటికల్ మోటివ్ ఏదైనా ఉండి ఉండొచ్చు అనేది నా అనుమానము, నా పర్సనల్ ఒపీనియన్. అది నాకు తెలిసి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా పోలీస్కి మొత్తం డీటెయిల్స్ తెలుసు. ఇది ఏదో వ్యూహంతోనే చేస్తున్నారు. గవర్నమెంట్ కూడా, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఎఫిషియెంట్గా దాన్ని ట్యాకిల్ చేస్తున్నది. అంటే ఉట్టినే అది పలానా ఆయన చేశాడు అనేసి దాన్ని ఎక్స్పోజ్ చేయకుండా దాని మీద డీప్ స్టడీ జరుగుతున్నది అనేది నాకున్న ఇన్ఫర్మేషన్. సో తెలంగాణ గవర్నమెంట్ డెఫినెట్గా ఇది ప్రోబ్ చేసి దీని మూల కారణం ఏంటనేది కనుక్కొని తర్వాత ప్రజల ముందుకు తీసుకొస్తారు, దీన్ని సాల్వ్ చేస్తారు. అందుకని దీన్ని గవర్నమెంట్ ఎఫిషియెంట్గా వర్క్ చేస్తున్నప్పుడు దాంట్లో ఎక్కువగా మనం ఇన్వాల్వ్ అయ్యి చెప్పాల్సిన అవసరం లేదు. నాకున్న ఇన్ఫర్మేషన్, నా ఒపీనియన్ అది. ఇంకోటి, మీరు పవన్ కళ్యాణ్తో పీఆర్పీలో ఉన్నప్పుడు బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళు, మీకు దగ్గర పరిచయం కూడా. సో మొన్న పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం బోర్డు అని చెప్పి ఒక బోర్డు ఉండాలి, హిందువుల దేవాలయాలపై కానీ హిందువులపై కానీ దాడులకు సనాతన ధర్మం బోర్డు కానీ, లేకపోతే మొన్న నరసింహస్వామి ఇలాంటి ఒక బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. మీరు దానికైనా అంగీకరిస్తారా? అవసరం అంటారు అలాంటి బోర్డు? మనకి మంచిది, ఉండటం మంచిది. ఎప్పుడు కూడా సనాతన ధర్మాన్ని కాపాడటం ప్రతి ఒక్క హిందూ బాధ్యత. అది సనాతన ధర్మాన్ని కాపాడితేనే మన దేశము, మనము అందరం, ప్రపంచం అంతా కోవిడ్లో ఇబ్బంది పడ్డ భారతదేశం బయటపడ్డదంటే మన ధర్మము, మన సాంప్రదాయము, మన జీవన శైలి ఇవన్నీ కూడా పనికొచ్చాయి. దీనికి బోర్డుతో పాటు ఈ దేవాలయాలు, ఈ కూలగొట్టడాలు ఇట్లాంటివి ఒక చట్టం కూడా రావాలి. అది కూడా ఇప్పుడున్న గవర్నమెంట్ చేస్తుందని నేను ఆశిస్తున్నాను. నేను ఇవన్నీ చేసి కాపాడుకోవాలి. ఇది మెజారిటీ హిందూస్ ఉన్న కంట్రీ, ఇది హిందుస్థాన్ అంటారు దీన్ని. అట్లని మనం వేరే మతాలకి, కులాలకి వ్యతిరేకం కాదు, వాళ్ళని కూడా మన సోదరులాగా చూసుకుంటాం, వాళ్ళని కూడా కాపాడుకుంటూ పోతాం. బట్ మెజారిటీని గౌరవించాలనేది డెమోక్రసీ కూడా చెప్తుంది. అది అందరూ కూడా గౌరవిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అయితే మీరు మీ BSSFలో భాగంగా అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు సాధ్యం కావు. సో ఎవరికి వాళ్ళు స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడి ఉద్యోగాలు కానీ, ఉపాధి కోసం కానీ మీరు కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. అవి ఏంటో చెప్తారా సార్? ఇప్పుడు మేము ఎక్కువగా జాబ్ మేళాస్ పెడుతుంటాం. దాంట్లో ఒక్కొక్కసారి 3,000 మంది, 4,000 మంది పార్టిసిపేట్ చేస్తే ఒక 1,200-1,300 మందికి ఉద్యోగాలు వస్తూ ఉంటాయి. అక్కడే ఆఫర్ లెటర్స్ ఇస్తారు. తర్వాత ఫైనల్ అయ్యే టైంకి కొంచెం తగ్గుతాయి కానీ, బట్ మూమెంట్ అయితే వచ్చింది. అది అట్లనే లోన్ మేళాస్ కూడా మేము ఎంప్లాయీ కాకుండా ఎంప్లాయ్మెంట్ ప్రొవైడర్గా ఉండాలనేది కాన్సెప్ట్ని తీసుకోబోతుంటాం. దాంట్లోనే స్వావలంబి భారత్ అభియాన్ అని ఒక ఉద్యమం నడుస్తుంది. అది కూడా మీరు చెప్పినట్టు ఎంప్లాయ్మెంట్, దాని గురించి నువ్వు ఎంప్లాయీ కాదు, ఎంప్లాయర్గా ఉండాలనేది, ఎంప్లాయ్మెంట్ ప్రొవైడర్గా ఉండాలనేది. దాంట్లో భాగంగా మేము PM ముద్రా లోన్స్, ఆ లోన్స్ కూడా చాలామందికి దాదాపు 14 కోట్లు వర్త్ ఇప్పించాం మేము. సో దట్ వాళ్ళు ఏదో ఒక వ్యాపారం పెట్టుకుంటాం, 3-4 ఎంప్లాయ్మెంట్ చేసుకుంటాం. ఇప్పుడు కూడా యువత గవర్నమెంట్ మీద డిపెండ్ కాకూడదు. యువత సొంతంగా ఎంప్లాయ్మెంట్ ప్రొవైడర్గా చేయడానికి రకరకాల స్కీమ్స్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, SC ST BCలకి వాళ్ళకి స్కీమ్స్ ఉన్నాయి. అది ప్రాపర్గా స్టడీ చేయాలి. దాన్ని పొలిటికల్ సిస్టమ్ ఏం చేయాలంటే అవగాహన ప్రజల్లోకి తీసుకుపోవాలి. చాలామందికి అవగాహన లేదు. ఆ అవగాహన పొలిటికల్ సిస్టమే చేయగలుగుతుంది, గవర్నమెంటే చేయగలుగుతుంది. ఆ అవగాహన తీసుకొచ్చి ఎక్కువ మందిని వాళ్ళని సెల్ఫ్ ఎంప్లాయిడ్గా చేయగలిగితే
మనకి ఈ ప్రాబ్లం ఉండదు. ప్రభుత్వం అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు. సో యువత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీద ఎక్కువ చేయాలి, కష్టపడాలి. నేను సామాన్యుడిని, నేను వ్యాపారం చేశాను, ఏదో ఒడుగుదొడుకులు వస్తాయి ఈ వ్యాపారంలో, కానీ దాంట్లో తట్టుకొని నిలబడితే ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. అందుకని యువతని నేను ముఖ్యంగా కోరుకునేది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పోయి ఎంప్లాయ్ కాకుండా ప్రొవైడర్గా ఉండాలనేది నా కోరిక. సార్, అయితే ఇదే యువత గురించి మనం మాట్లాడుకుంటే ఈ మధ్య కాలంలో పర్టికులర్గా చాలామంది యువత అయితే డ్రగ్స్కి బానిసలు అవుతున్నారు, లేకపోతే అమ్మాయిలు కూడా చాలామంది, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మన సనాతన ధర్మం కానీ విలువలు కానీ మర్చిపోయి వేరే పక్కదారి పట్టేస్తున్నారు దాదాపుగా చాలా చోట్ల మనకు కనపడుతుంది. సో వీళ్ళకి మీరు ఏమన్నా స్ట్రాంగ్ మెసేజ్ కానీ వార్నింగ్ కానీ ఇవ్వదలుచుకున్నారా? అంటే వార్నింగ్ అని ఏం కాదు, కానీ వాళ్ళకి మనము అవగాహన తీసుకురావాలి. అంటే ఇప్పుడు సోషల్ మీడియా అయిపోయింది, స్మార్ట్ ఫోన్ ఉందంటే అన్నీ దాంట్లో అవైలబుల్. రిలయన్స్ ఫోర్డ్ తెచ్చినప్పుడు దునియా ముట్టిమే అన్నాడు, మన చేతిలోనే ప్రపంచం ఉందని. ప్రపంచం అంతా వాళ్ళ చేతిలో ఉంది. దాన్ని మంచిగా ఉపయోగించుకునే యువత చాలామంది ఉన్నారు. అయితే జనరల్గా ఏంటంటే చెడుని ఎక్కువ ఇప్పుడు మీరు చూస్తున్నారు. చెడు ఏదైనా ఒక రాంగ్ స్టేట్మెంట్ నేను ఇచ్చాను అనుకోండి, నా వీడియో వైరల్ అవుతుంది. నేను మంచి గురించి చెప్తే నా వీడియో 10 మంది కూడా చూడరు. అందుకని చెడు తక్కువనే ఉంది, మంచి ఉంది. దాంట్లో చాలా డెవలప్ అయ్యి సైంటిస్టులు, న్యూటన్ లాంటి వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు యూత్లో. సో యూత్ ఏంటంటే ముందుగా ఈ డ్రింక్స్కి, బయట హోటల్స్లో తినటం. ఇప్పుడు కోవిడ్లో అందరూ ఆరోగ్యం బాగుపడ్డది, ఇంట్లో వండుకొని తిన్నారు. బయట ఏమవుతుందంటే ఆయిల్స్లో కానీ దాంట్లో ప్రాఫిట్ చేసుకోవటంలో అన్ని హోటల్స్ అని అంటే కానీ దాదాపుగా కొన్ని అయితే ఈ స్ట్రీట్ సైడ్ ఉండేవి అవన్నీ కూడా యూజ్ చేసిన ఆయిల్ వాడటం, దాంతో యువత ఒబెసిటీ రావటం, డ్రింక్స్ ఒకటి, డ్రగ్స్ ఒకటి, ఇప్పుడైతే మేజర్ డ్రగ్స్. ఇవి దూరంగా పెట్టుకోవాలి. యువత డిసిప్లిన్ ఉండాలి. అంటే మీరు ఎంప్లాయ్మెంట్ ప్రొవైడర్ ఉంటే మీకు డిసిప్లిన్ ఉంటేనే మీరు 4గురికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతారు. లేకపోతే ఏమైపోద్ది అంటే మీకు 40-45 ఏళ్ల ఏజ్లోనే మీరు ముసలోళ్ళు అయిపోయినట్టు అవుతుంది. అందుకని యువతకి నా రిక్వెస్ట్, నేనేం వాళ్ళని వార్నింగ్ ఇవ్వడం ఏం లేదు. హైయెస్ట్ యూత్ ఉన్న దేశం అది ప్రపంచంలోనే. మీరు కొంచెం దీని మీద మీడియా ద్వారా కానీ, రాజకీయం కానీ, పొలిటికల్ సిస్టమ్ కానీ అవగాహన తీసుకురావాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ మీద ఉక్కుపాదం పెట్టారు, చాలా వండర్ఫుల్గా ఉంది అది. అట్లనే నేను కూడా ఈ డ్రింక్స్ మీద ఒకటి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ తీశాను, మేబీ డిసెంబర్లో రిలీజ్ ఉంది అది. డ్రింకర్ సాయి. అయితే హీరోయిన్ ఏమో మంచి డిసిప్లిన్డ్, డిసిప్లిన్ గర్ల్, అంటే యోగా ఇవన్నీ చేస్తూ ఉంటుంది. ఈ అబ్బాయి ఏమో వాడు తాగుపోతాడు. వీళ్ళిద్దరి మధ్యలో లవ్ స్టోరీ అది. ఫైనల్ రిజల్ట్ ఏంటంటే యూత్కి అమ్మాయి చెప్తుంది ఫైనల్గా ఈ అమ్మాయి అసలు వాడంటే అసలు ఇష్టం ఉండదు. సినిమా చూస్తే మిగతా తెలుస్తుంది. ఫైనల్ ఏంటంటే వాడు మంచోడే, తాగుబోతాడైనా మంచోడే, క్వాలిటీ మంచోడే, కానీ ఏదో పరిస్థితుల ప్రభావం, దాని నుంచి ఎట్లా బయటికి రావాలి అనేది ఆ అమ్మాయి చూసి వీళ్ళ లవ్ సక్సెస్ అయ్యే టైంకి వాడు పనికి రాకుండా తయారవుతాడు. అంటే యూత్కి ఏమని చెప్పారంటే మీరు ఏదన్నా గోల్ మీరు పెట్టుకొని మీరు ముందరికి పోవాలనుకుంటే మీ గోల్ రీచ్ అయ్యే టైంకి మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంటుంది అని చెప్పి ఈ బాటిల్స్ అన్ని తీసుకుపోయి పలగొట్టి యూత్ ఇక మేము దానికి దూరంగా ఉంటాం అనేది ఒక మెసేజ్. చాలా వండర్ఫుల్ క్లైమాక్స్ వచ్చింది అది. అది కూడా తీసాను నేను, ఎందుకంటే ఓన్లీ మెసేజ్ ఓరియంటెడ్ తీస్తే నీకు ఏం పైసలు వస్తాయి అన్నారు. అది సినిమా చూడండి, వండర్ఫుల్ అది. దానివల్ల 1-2% యూత్ చేంజ్ అయినా కూడా నాకు 100 కోట్లు వచ్చేసినట్టే. దాంట్లో నేను మనిషిని కాపాడితే వచ్చే సాటిస్ఫాక్షన్ నాకు పైసలతో రాదు. ఇదంతా ఉండకపోతే నేను ఇవన్నీ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. అయితే సార్, ఇప్పుడు మీరు ఈ సేవా కార్యక్రమంలో ఉండగా దాదాపు మొత్తం మీకు టైం అంతా దీనికే సరిపోద్ది, ఇంకా సరిపోకపోవచ్చు కూడా. సో దీంట్లో మీరు ఫ్యామిలీకి పెద్దగా టైం ఇవ్వలేరు, ఎర్నింగ్ కూడా పెద్దగా టైం ఇవ్వలేరు. మరి ఫ్యామిలీ సపోర్ట్ మీకు ఎలా ఉంటుంది? ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ లేదు, నేను చేయలేను కదా ఇవన్నీ. ఇచ్చే కొద్దిపాటి టైం అయినా కూడా వాళ్ళ సపోర్ట్ లేకుండా ఏం జరగదు. కోవిడ్లో కూడా నేను బయట అన్ని డిస్ట్రిబ్యూట్ చేసి వస్తే ప్యాకింగ్ అంతా ఇంట్లోనే జరిగేది. అప్పుడు ఎవరు మనుషులు లేరు చేసుకోవడానికి. అట్లా స్టార్టింగ్ నుంచి వాళ్ళకి నా నేచర్ తెలుసు. ధర్మానికి, దేశానికి ఇబ్బంది వచ్చిందంటే నేను ఫస్ట్ ధర్మం వైపు, దేశం వైపే ఉంటా. ఫ్యామిలీ సెకండరీ అవుతుంది నాకు.
సో పిల్లలు వ్యాపారం చేసుకుంటారు, నాకేదో రెంటల్ ఇన్కమ్ అది వస్తుంది. నేను సర్వీస్ యాక్టివిటీస్ కంటిన్యూ చేస్తున్నా విత్ ఫుల్ సపోర్ట్. దాంట్లో ఎటువంటి 1% కన్ఫ్యూజన్ లేదు. అట్లనే కొంచెం కొద్దిగా వ్యాపారంలో వాళ్ళని పిల్లల్ని సపోర్ట్ చేయటం, సలహాలు ఇవ్వటం, నేను చేయలేకపోతే చేసే వాళ్ళని చూపెట్టడం, అట్లా చేసి బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నా. ఇంత చేయడానికి శక్తిని మాత్రం భగవంతుడే ఇస్తున్నాడు. అది నేను ప్రాక్టికల్గా అనుభవించాను నేను. అయితే సార్ ఇప్పుడు ఈ బిఎస్ఎస్ఎఫ్ అంటే ఇందాక మీరే అన్నారు కదా, మీ ప్రధాన లక్ష్యం ఏంటి? ఏదన్నా గోల్ పెట్టుకొని మీరు పనిచేస్తున్నారా? ఇక బిఎస్ఎస్ఎఫ్కి గోల్ ఏం లేదు. బిఎస్ఎస్ఎఫ్ ఉన్నన్ని రోజులు నేను నా తర్వాత ఈ బిఎస్ఎస్ఎఫ్ అనేది జై జవాన్ జై కిసాన్ జై నవజవాన్ గోమాత, దీనికి సంబంధించిన వాటిల్లో మనం ఎంతో అంత సహాయం చేసుకుంటూ పోవాలి. ఇంకేముంటుంది? గోల్ ఏముంటుంది? గోలు దీంట్లో ఒక ఎన్జిఓకి గోల్ ఏముంటుంది? నేను నెంబర్ 1 ఎన్జిఓ కావాలి, నేను ప్రధానమంత్రి కావాలని లేదు కదా దీంట్లో. ఎన్జిఓ గోలు సర్వీస్ చేయటం, ఉన్నంతలో ఎంత మ్యాక్సిమం ఎక్కువ చేయగలిగితే అంత చేయటం. జై జవాన్ జై కిసాన్ జై నవజవాన్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, గోమాత. ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారు ఒక బాలకృష్ణ గారు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి. వారి దగ్గర మోరల్గా సపోర్ట్ ఇచ్చాము, ఫిజికల్గా సపోర్ట్ ఇచ్చాము, ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇచ్చాం. ఎంతో అంత మాకు తోచినంత చేసి వాడికి ధైర్యం చెప్తూ ఉంటాం. ఆ చేయడానికి ధైర్యం చేసి ముందుకు వచ్చిన వాడు కాశ్మీర్ టు కన్యాకుమారి పాదయాత్ర చేస్తా అని ధైర్యంగా ముందుకు వచ్చి గోమాత గురించి వాళ్ళకి సపోర్ట్ చేయలేదనుకోండి, గోమాతను మా లోగోలో పెట్టుకొని లాభం ఉండదు. అట్లనే బద్రీ పీఠాధిపతి శంకరాచార్య గారు వారు వచ్చినప్పుడు రవీంద్ర భారతిలో కూడా బిఎస్ఎస్ఎఫ్ రోల్ ప్లే చేసి సిఎల్ రాజమ్మ గారు చేశారు. అదేవిధంగా 2-3 గుళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు పద్మారావు నగర్లో ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్, శ్రీగిరి అంటారు, స్కందగిరి పక్కనే శ్రీగిరి. ఆ టెంపుల్ కూడా 20 crores బడ్జెట్తోని చేస్తున్నాం. సరే, గుళ్ళ వరకు అందరూ సహకరిస్తుంటారు. దాంట్లో కూడా మేజర్ పార్టు నేను చైర్మన్గా చేస్తూ ఆ గుడి కూడా కన్స్ట్రక్షన్ చేస్తాను. అట్లనే తొందరలో రేపు 21 మునుగనూరు మల్రెడ్డి రంగారెడ్డి గారు వారు ఎమ్మెల్యే ఇబ్రాహీంపట్నం, వారే ఆ గుడి అంతా కట్టడానికి, బట్ సర్వీసు సజెషన్స్ అన్నీ నన్ను ఉండమని చెప్పారు. అట్లనే జయచంద్ర గారని మాజీ డీజీపీ, ఆయన కూడా మా అడ్వైజరు, ఆయనను కూడా అక్కడ పెద్ద దిక్కుగా ఉండమని చెప్పి ఆ గుడి కన్స్ట్రక్షన్ అది దాదాపు 50 crores దాకా అవుతుంది. అట్లనే హంపి స్వామివారి ఆధ్వర్యంలో 108 అడుగుల పంచముఖ ఆంజనేయ స్వామి గుడి, అక్కడ వెంకటరెడ్డి గారు అని ఆయన చూస్తుంటారు. దాంట్లో కూడా మా సహకారము, ఫిజికల్గా అన్ని సపోర్ట్స్. ఇట్లా గుడి బడి అన్నీ కలుపుకుంటూ మా ఫ్రేమ్వర్క్లోకి ఎవరు వచ్చినా ఇక మేము మా పేరు ఉండాలని కూడా చూడం, వాళ్ళు ఎంబడి వెళ్ళిపోతాం. సామాన్యుల్లాగా పోయి ఆ పని చేసి వస్తుంటాం. అంటే మా కాన్సెప్ట్ ఏంటంటే మా గోల్ మార్కులు పైన పడుతున్నాయి లేదా అని చూసుకుంటుంటాం. అక్కడ మార్కులు పడుతున్నాయి అనుకోండి, అదే మా గోల్. అది పర్మనెంట్, ఆ మార్క్స్ అనేవి పర్మనెంట్. అదే సార్, ఫైనల్గా అంటే మీ బిఎస్ఎస్ఎఫ్లో వాలంటీర్స్కి కానీ యూత్కి కానీ మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇప్పుడు బిఎస్ఎస్ఎఫ్ ఉన్నది అంటేనే వాలంటీర్స్ వల్ల, వాళ్ళు లేకపోతే బిఎస్ఎస్ఎఫే లేదు. సో వాలంటీర్స్ వల్లనే బిఎస్ఎస్ఎఫ్ ఉంది. కానీ ఇక వాళ్ళకి నేనేం చెప్తాం, ఇట్లనే అందరం కలిసి చేసుకుంటూ వెళ్దాం, సమాజానికి ఉపయోగపడదాం. యూత్లో ఏదన్నా ఈ చెడు ఇది ఉన్నప్పుడు వారికి అవేర్నెస్ క్యాంపెయిన్లు పెట్టడం, యూత్ని బాగు చేసి, యూత్ మంచిగా ఉంటే దేశానికి రక్షగా ఉంటారు వాళ్ళు. వీళ్ళందరినీ కూడా నేను యూత్ని రిక్వెస్ట్ చేసేది, ఇప్పుడు మనం ఉత్తరప్రదేశ్, బీహారు అటువైపు పోతే ప్రతి ఇంటి నుంచి ఒకళ్ళు మిలిటరీలో ఉంటారు. అదే తెలంగాణ, ఆంధ్రాలో కొంచెం అన్న ఉన్నారు కొన్ని జిల్లాల్లో, కానీ తెలంగాణ చాలా తక్కువ. అందుకని తెలంగాణ యూత్ నేను ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే, మీరు రాండి మీ మిలిటరీలోకి. స్టార్టింగ్ శాలరీ 50,000 ఉంటుంది. సరే, శాలరీ మీ ఫ్యామిలీని చూసుకునే అంత స్థాయిలో ఇస్తారు వాళ్ళు, కానీ దేశ రక్షణ చేయటం అనేది అందరికీ సాధ్యం కాదు. దేశ రక్షణ అవకాశం దొరకటం అనేది చాలా పూర్వజన్మ సుకృతం ఉన్నోడే దేశ రక్షణకు పోతాడు. అందుకని ఏదో మిలిటరీ భయపడి యుద్ధాలు లేకపోతే ఫ్యామిలీ ఇవన్నీ కాదు, దేశ రక్షణ ఫస్ట్. అందుకని యూత్ మిలిటరీలోకి రండి. వచ్చి నా కోరిక ఏంటంటే, ఇప్పుడు మెడ్రాస్ రెజిమెంటు, పంజాబ్ రెజిమెంటు, సిక్ రెజిమెంటు, అట్లా తెలంగాణ రెజిమెంట్ కూడా ఉండాలనేది నా కోరిక. అందుకని యూత్ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, డిఫెన్స్ సర్వీసెస్లోకి రండి.
మన దేశాన్ని టాప్ విశ్వగురువుగా చేయాలంటే మీరు యూతే ముందుకు రావాలి, అంతా మీ చేతుల్లో ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మా స్టూడియోకి వచ్చి మీ వివరాలను చెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.